ఓకే. పాస్టర్ గారు, గ్లాడ్సన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థించుకుందాం. పరలోకమందు నా తండ్రి, నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క దినాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా, ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి ప్రభా, మేము దాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి నాయన మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ రీతిగా మేము కలవటానికి మాకు ఇచ్చిన యొక్క అద్భుతమైన టెక్నాలజీని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ రీతిగా మేము వాక్యంలో బలపడటానికి, అలాగే వాక్యము ప్రచురించడానికి ప్రభా మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ, నీ యొక్క రాకడకై మమ్మల్ని మేము సిద్ధపరుచుకుంటూ, ఇతరులని కూడా ప్రభ నీ యొక్క లెక్కలోకి ప్రభ నీ యొక్క రాజ్యంలోకి నడిపించేలాగా మమ్మల్ని తీర్చమని, అలాగే ఈ యొక్క కార్యక్రమం అంతటి ప్రభ నీకు మహిమకరంగా జరిపించమని, నీ యొక్క చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో the present Bible study 28th చాప్టర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. 27th వరకు ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించి, అదే రీతిగా అందులో ఉండే వివిధ విషయాల గురించి, అనగా ఏమేమి వస్తువులు అక్కడ ఉండాలో వాటి గురించి మనము 27 వరకు జ్ఞాపకం చేసుకున్నాం. సో ప్రత్యక్ష గుడారం అనేది దేవుని సన్నిధి కలిగిన స్థలం. 25లో చెప్పిన రీతిగా నేను వారిలో నివసించినట్లుగా నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించవాలని అంటూ దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, సో ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ గాడ్ వాంటెడ్ టు డ్వెల్ అమాంగ్ హిస్ పీపుల్, తన ప్రజల మధ్య నివసించడానికి. కాబట్టి ఆ నివాసం ఎలా ఉండాలో కూడా దానికి తగిన విషయాలు దేవుడే బయలుపరిచాడు. ఆ నివాసం ఎలా ఉండాలి, దేని చేత నిర్మించబడాలి, అందులో ఏ వస్తువులు ఉండాలి, దాని గురించి 27 వరకు మనకు తెలియచేయబడింది. 28వ అధ్యాయంలో అక్కడ అనగా ఆ మందిరములో లేకపోతే ఆ ప్రత్యక్ష గుడారములో ఎవరు పరిచర్య జరిగించాలి, వారికి ఉండవలసిన స్పెషల్ రోప్స్ లేకపోతే వస్త్రాలు కానీ, లేకపోతే అక్కడ ఉండవలసిన అంటే ఆరాధన సంబంధమైన కొన్ని విషయాల గురించి 25, 26 అధ్యాయాల్లో మనకు తెలియబడుతుంది. 28, 29 అధ్యాయాల్లో మనకు తెలియబడుతుంది. సో 28 లోనికి మనం వస్తే ఇక్కడ ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయటానికి దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి, లేకపోతే ఆ వంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే, నాకు యాజకత్వము చేయటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపించుము. అతనికి అలంకారమును ఘనతను కలిగినట్లు నీ సహోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలను. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ది హై ప్రీస్ట్ అండ్ ది ప్రీస్ట్లీ లైన్, ప్రధాన యాజకుడు లేకపోతే యాజక వర్గము గురించి దేవుడు స్పష్టంగా మొదటిసారిగా తెలియచేస్తున్నారు. I think for the first time in the history of the Exodus, నిర్గమము తర్వాత ఈ అహరోను గురించి ఒక ప్రధానమైన అంశము లేకపోతే పాత్ర ఇవ్వబడ్డట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా ఆలోచించాల్సి వస్తే, మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే తన అసక్తత తెలియచేసినప్పుడు మోషేకు సహాయకునిగా, మోషే ప్రవక్తగా, లేకపోతే మోషే యొక్క మౌత్ స్పీకర్ గా అహరోను ఎన్నుకున్నానంటే కారణం ఏంటంటే, మోసెస్ వాజ్ నాట్ ఫ్రీ విత్ ద జూయిష్ లాంగ్వేజ్. ఆయన ఐగుప్తు రాజ్యంలో పెరిగాడు కాబట్టి యూదుల భాష, హెబ్రీల భాషలో అతనికి ప్రావీణ్యత లేదు కాబట్టి వారితో స్థానిక భాషలో మాట్లాడటానికి అహరోను సహాయం ఇస్తాడు. ఆ రీతిగా అహరోను
అతనికి సహాయకుడిగా ఉంటాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రీస్ట్లీ ఆర్డర్ అనేది ఒకటి స్పష్టంగా కనబడుతుంది. అందులో అహరోన్ను ఎన్నిక చేశాడు. అహరోన్ను ఎందుకు ఎన్నిక చేశాడు అన్నదానికి వేరియస్ రీజన్స్ ఉండవచ్చు. కానీ ఒకటి ఏంటంటే, మోషే కన్నా పెద్దవాడు వయసు రీత్యా. కాబట్టి వయసు రీత్యా పెద్దవాడు గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి అన్నది ఒక భావన అయితే, రెండవది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మోసెస్ ఆల్వేస్ డీల్స్ విత్ ద పీపుల్. ఒక నాయకుడిగా ప్రజలతో ఎక్కువగా ఉండాలి, ప్రజలను నడిపించాలి, ప్రజల బాధలు సమస్యలు తీర్చాలి. సో యాజ్ అ లీడర్ హీ హాస్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద పీపుల్. సో మోసెస్ ని ఒక నాయకునిగా దేవుడు స్థిరపరుస్తూ, అదే సమయంలో దేవునితో గడపటానికి, ప్రజల ప్రతినిధిగా దేవుని దగ్గర విజ్ఞాపన చేయటానికి మరి అహరోనును దేవుడు ఎన్నుకున్నట్టు కనుక ఆ నాయకత్వంలో రెండు విభాగాలు కనబడుతున్నాయి. సో మోసెస్ యాజ్ ఎ లీడర్, he represents God before the people. అనగా ప్రజల ఎదుట దేవుని ప్రతినిధిగా మోషే కనిపిస్తాడు. వేరాజ్ అహరోన్ ఎన్నిక ఏంటంటే దేవుని ఎదుట ప్రజల ప్రతినిధి. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైందా? మోసెస్ వాజ్ a representative of God before the people, whereas Aaron was a representative of the people before the God. ప్రజల ప్రతినిధి. సో యాజకుడు ఏం చేస్తాడు? దేవాలయంలో ఉండి ధూప నైవేద్యాలు కానీ బల్యర్పణలు కానీ గావించి దేవుని ప్రసన్నం చేసుకుని దేవుని ప్రజల మీదకి దేవుని ఉగ్రత రాకుండా మరి పాప పరిహార బళ్ళు కానీ దహన బళ్ళు కానీ ఇవన్నీ జరిగించడం అనేది అంటే ఆరోన్ యాక్టివిటీస్ కన్ఫైన్ టు ది God's presence, whereas Moses' activities are extended to the people all over. So కాబట్టి మోషేను తప్పించింది కాదు, లేకపోతే తగ్గించింది కాదు. మోషేను తప్పించింది కాదు, తగ్గించింది కాదు. ఈ విషయాన్ని మనం, ఈ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు వారు చేసే ప్రతి అపరాధాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. సో ప్రతి అపరాధాన్ని దేవుడు సహించడు. కాబట్టి దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ఉండాలంటే వారి తరపున పాప పరిహారార్థ బలులు ఒకరు జరిగించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు తన నిబంధన వారికి అనుగ్రహించిన తర్వాత there was a clear need for the office of the priest. ఒక యాజకత్వపు అవసరత స్పష్టంగా అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ అహరోను అనగా 28వ అధ్యాయంలో యాజకత్వం అనే ఆ అంశానికి అహరోను ఎన్నుకోవటానికి మోషేను ప్రక్కన పెట్టినట్టు కాదు. కానీ మోషే బాధ్యతలు వేరు, అహరోను బాధ్యతలు వేరు. సో ఈ వాస్తవాన్ని మొదటిగా స్పష్టపరచుకోవాలి. we need to clear this issue. ఓకే. సో ఇక్కడ ప్రతిష్ఠిత నాకు యాజకత్వము చేయటకై అహరోను కుమారులు అని చెబుతూ ఇశ్రాయేలు నుంచి పిలిపించు, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుని అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలను. అనగా యాజకత్వానికి సూచనగా ఒక అనాయింటెడ్ డ్రెస్, కాస్ట్యూమ్ అతని కొరకు గుర్తించాలి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఈ సపరేట్ యూనిఫామ్ లేకపోతే సపరేట్ కాస్ట్యూమ్స్ లేకపోతే రోబ్ అంటారు, రోబ్స్ ఎందుకు నిర్మించాలి లేకపోతే ఉంచాల్సి ఉందంటే, హీ మస్ట్ బి ఐడెంటిఫైడ్. ప్రజల మధ్య అతను గుర్తించబడాలి. ఎలా గుర్తించబడాలి? అతని వస్త్రధారణ బట్టి ఇతడు దేవుని ఎదుట ఉండువాడు. సో హీ హాస్ టు బి సపరేటెడ్ ఫ్రమ్ ది కామన్ పీపుల్. సో ఏ సపరేషన్. ఎవరు పడితే వారు ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్లకుండా, ఎవరు పడితే వారు ఆ ప్రత్యక్ష గుడారం లోపల సంచరించకుండా,
ప్రవేశించకుండా మరి చేయడానికి ఒక సపరేషన్ ప్రీస్ట్లీ ఆర్డర్ వాజ్ నెసెసరీ ఫర్ ద పీపుల్. ఎందుకంటే అప్పటి వరకు వారు ఇశ్రాయేల్ జనాంగము అన్యుల మధ్య ఉన్నారు. అన్యుల సాంప్రదాయాలు లేకపోతే ఆధ్యాత్మిక సంబంధమైన అన్యుల మత సాంప్రదాయాల మధ్య వారు ఎదిగారు. కాబట్టి there was a need for the separation of the యాజకత్వపు ఆర్డర్ గురించి. సో ఈ గార్మెంట్స్ లేకపోతే ప్రతిష్ఠిత వస్త్రములు అనేవి ప్రజల్లో నుంచి యాజకుని వేరు చేసి ఒక ప్రత్యేకమైన స్థితిలో, స్థానంలో, ఒక ఐడెంటిటీలో చూపిస్తాయి. సో ఈనాడు కొత్త నిబంధనలో మనము గమనించినట్లయితే ఈనాటి కాలంలో రోమన్ క్యాథలిక్ వారు దే స్టిల్ కంటిన్యూ దట్ రోబ్ సిస్టమ్, అండ్ సిఎస్ఐ అండ్ లూథరన్స్ లో అది కొనసాగుతుంది. మరి బ్యాప్టిస్ట్ లేకపోతే కొంత మన ఈ బ్రదరన్ గ్రూప్స్ కానీ లేకపోతే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వారు మామూలుగా ట్రెడిషనల్ క్యాజువల్స్ తోనే వస్తూ ఉంటారు. సో అనగా నేటి కాన్సెప్ట్ ఎక్కువగా దేని మీద ఆధారపడిందంటే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కానీ లేకపోతే 9-10 వచనాల్లో ఒక వచనము, అది ఈనాటి క్రైస్తవ సమాజాలు ప్రత్యేకించి బ్యాప్టిస్ట్ తదితర క్రైస్తవ సమాజాలు ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనే అంశం మీద ఈ వాక్య భాగాన్ని ఎక్కువగా తీసుకుని ఒకసారి ఈ వాక్య భాగాన్ని నేను మీకు చూపించి ఆ తర్వాత మరలా వెనక్కి వెళ్తాను. సో పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 9-10 వచనాలు. 5వ వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళుగా కట్టబడుచున్నారు. అదే రీతిగా 9-10 వచనాలు చూస్తే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతారు అంటూ ఈ 2 వాక్యాల్లో అధిక శాతానికి ఆసక్తి కలిగించే ఒక అంశం ఏంటంటే రాజులైన యాజక సమూహం. ఎవరు? మీరందరూ. కాబట్టి ఎనీబడి కెన్ బికమ్ ఏ ప్రీస్ట్. ఎవరైనా యాజకులు కావచ్చు, అందరూ యాజకులే. ఎవరైనా వేదిక మీదకి ఎక్కొచ్చు, ఎవరైనా ఇచ్చేయచ్చు. కాబట్టి ఆరోనిక్ ఆర్డర్ ద్వారా కలిగిన ప్రత్యేకించబడిన అనుభవాల నుంచి కొత్త నిబంధనలో మనం వేరు చేయబడ్డామనే భావన చాలా మందికి కనబడుతుంది. ఎస్, యాక్చువల్ గా బైబిల్ ప్రకారం ఎనీబడి కెన్ బికమ్ ఏ ప్రీస్ట్, ఎనీబడి. కానీ ఆ ఎనీబడి అనే వ్యక్తికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉండాలి. పాత నిబంధనలో ఎవరు? అహరోను కుటుంబం మాత్రమే. పాత నిబంధనలో అహరోను కుటుంబం మాత్రమే. కొత్త నిబంధనలో ఎనీబడి అనే వ్యక్తికి ఎన్ని ఏ లక్షణాలు ఉండాలంటే, అహరోను యొక్క ఈ యాజక పరంపర ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే సంబంధించింది. సో యేసుక్రీస్తు ద్వారా రక్షణ లేకపోతే విశ్వాసము లేకపోతే దేవుని ప్రణాళిక సర్వ మానవాళికి సంబంధించింది. కాబట్టి సర్వ మానవాళికి అహరోను క్రమము మరి అది వర్తించదు. ఎందుకంటే అహరోను ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే. సో మరి ఈ సర్వ మానవాళికి ఎవరు ప్రధాన యాజకుడు అంటే హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా చెప్తాడు, యేసుక్రీస్తు అను ప్రధాన యాజకుడు మనకు ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు ఎవరిని పిలుస్తాడో వారు యాజకులు కావచ్చు. ఎనీబడి. బట్ దట్ డజంట్ మీన్ ఎవ్రీ పర్సన్ కెన్ ఆక్యుపై ది ప్లేస్ ఆఫ్ ది ప్రీస్ట్ ఆర్ ది పాస్టర్. సో అతనికి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏంటంటే, క్రీస్తు ప్రధాన యాజకుడు కాబట్టి ఆ ప్రధాన యాజకుడైన క్రీస్తు
ఎవరిని నిర్ణయిస్తాడు? అర్థమవుతుందండి? కొత్త నిబంధనలో ఎవరైనా యాజకులు కావచ్చు, ఒక జాతి అని, ఒక కులమని, ఒక ప్రాంతం అని, ఒక యోగ్యత అని ఏదైనా లేదు. బట్ వారు ప్రధాన యాజకుని చేత పిలువబడిన వారుగా ఉండాలి. దే మస్ట్ హ్యావ్ ఏ డెఫినెట్ కాల్ ఫ్రమ్ గాడ్. దే మస్ట్ హ్యావ్ ఏ డెఫినెట్ కాల్ ఫ్రమ్ గాడ్. ఎవరు పడితే వారు మేము పాస్టర్లమండి, మేము యాజకులమండి అంటూ చెప్పుకోవడానికి అవకాశం కొత్త నిబంధనలు ఈ వాక్య భాగం ఇవ్వలేదు. చాలా మంది ఈ వాక్య భాగాన్ని తీసుకొని ఎనీబడి అనే అంశంలోకి వెళ్ళిపోతుంటారు. కానీ దే మస్ట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ కాల్ ఫ్రమ్ ది హై ప్రీస్ట్. అలాగే ఇక్కడ రాయబడ్డ మాటలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన. గాడ్ హస్ కాల్డ్ ఎ స్పెసిఫిక్ కాల్ ఫ్రమ్ వేర్ టు వేర్. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, అనగా ఎవరైతే దేవుని చేత ఆ పదవికి లేకపోతే ఆ స్థానానికి పిలువబడతారో వారు తప్పనిసరిగా చీకటిలో నుంచి వెలుగులోనికి, అనగా పాపపు పాత జీవితంలో నుంచి మార్పు చెందిన వారుగా, దేవుని ఆశ్చర్యకరమైన వెలుగు అనగా రక్షణలోనికి వచ్చిన వారుగా ఉండాలి. సో మూడవది, ఆ పిలుపు పొందిన వారు దేవునిలో రక్షణ పొందిన వారు మాత్రమే కాకుండా వారి జీవితాన్ని దేవుని కొరకు డెడికేట్ చేసిన వారుగా ఉండాలి. దే మస్ట్ డెడికేట్ దేర్ లైఫ్. నో అదర్ రెస్పాన్సిబిలిటీస్. భౌతిక సంబంధమైన రీతిగా ఏ అంశం, ఏ ప్రభావము, లేకపోతే ఏ ఆలోచన. సో పిలుపు చాలా ప్రాముఖ్యం. ఆ పిలిచిన వెంటనే పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ప్రారంభించిన తర్వాత దేవుని కొరకు తను తాను సమర్పించుకోవాలి. డెడికేషన్, ప్రాపర్ డెడికేషన్ టు ఫాలో జీసస్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. నాట్ ఆఫ్టర్ రిటైర్మెంట్. నీ బ్రతుకంతా, నీ జీవితం అంతా ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం పనికిరాదని రిటైర్ చేస్తే అప్పుడు వచ్చి ప్రభు పిలిచాడు. అది కాదు. యు మస్ట్ హ్యావ్ ఎ డెడికేషన్ వెన్ ఎవర్ గాడ్ కాల్స్ యు. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, దేవుడు నిన్ను పిలిచినప్పుడు పిలువబడిన వారందరూ కూడా వారు అంతకుముందు దేని మీద ఆధారపడ్డారో దాన్ని విడిచి వెంబడించారు. పేతురు అంటాడు, ఇదిగో సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాం. నా తండ్రిని విడిచిపెట్టాను, నా తల్లిని విడిచిపెట్టాను, నా వృత్తిని వదిలిపెట్టాను, నా పడవను వదిలిపెట్టాను, నా వలను వదిలిపెట్టాను, సమస్తాన్ని వదిలిపెట్టాను. సో దేన్ని వదిలిపెట్టాను? యాజకత్వాన్ని లేకపోతే కాపరత్వాన్ని ఆశించేవాడు. నువ్వు దేన్ని వదిలిపెట్టావు? వాట్ ఈజ్ యువర్ సాక్రిఫైస్? అది చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఐదవది చాలా ప్రాముఖ్యమైనదంటే, యు మస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ ఓవర్ యువర్ కాలింగ్. దేవుడు ఎందుకు పిలిచాడు? సేమ్ దేవుని పరిచయంలో వివిధ విభాగాలు ఉన్నాయి. పాత నిబంధనలో మనం గమనిస్తే నాయకులుగా పిలువబడ్డవారు ఉన్నారు, యాజకులుగా పిలువబడ్డవారు ఉన్నారు, ప్రవక్తలుగా పిలువబడ్డవారు ఉన్నారు. అలాగే క్రొత్త నిబంధనలో కాపరులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, ఉపదేశకులుగా అనగా బోధకులుగా ఉన్నారు, సువార్తికులుగా ఉన్నారు. సో when God calls you, there is a definite purpose. That purpose has to be identified. ఇర్మియా గ్రంథం నేను ఎప్పుడు చెప్తుంటా, నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకో. తల్లి గర్భంలో ప్రవేశించక ముందే నిన్ను ఎరిగి ఉన్నాను, తల్లి గర్భం నుంచి బయట పడక ముందే నేను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నియమించాను, యాజకునిగా కాదు. సో ఇర్మియా కాల్లో స్పష్టంగా కనబడుతుంది, నేను యాజకునిగా పిలవలేదు, ప్రవక్తగా పిలిచాను. నా సాక్ష్యం కూడా నేను చాలాసార్లు చెప్పాను, ప్రభా నేను సేవ చేస్తాను కానీ కాపరిగా పోనన్నా, తీసుకొచ్చి కాపరిగానే పెట్టాను. సో దేవుని పిలుపులో స్పష్టత ఉంటుంది. ఏంటంటే మనల్ని దేనికి పిలిచాడో ఆ స్పష్టత ఉంటుంది. వెరీ క్లియర్. ఏదో వేగ పిలిచి సరే రావయ్యా నీకేదో ఇస్తాను అని అనలేదు దేవుడు. ఆ పిలుపులోనే ఒక స్పష్టత ఉంటుంది. ఆ స్పష్టత విషయంలో మనకు స్పష్టత లేనప్పుడు
మనకు స్పష్టత లేనప్పుడు ఆ స్పష్టత ఎరుకుపరుస్తాడు. నా జీవితంలో జరిగింది అది. నాకు స్పష్టత లేదు పిలువబడ్డప్పుడు. కాబట్టి నా సొంత మార్గాన్ని ఎన్నుకున్నాను. ఇలా చేస్తాను, అలా చేస్తానని. కానీ గాడ్ క్లారిఫైడ్. దట్ ఈస్ ద సీక్రెట్ ఇఫ్ ఎనీ ఫర్ ద సక్సెస్ఫుల్ మినిస్ట్రీ ఇన్ నెల్లూరు. దేవుడు నన్ను సక్సెస్ఫుల్ గా జరిగించాడు. దానికి కారణం ఏంటంటే దెర్ ఈస్ ఎ డెఫినెట్ పర్పస్, ఎ క్లారిటీ. దాని వెనక నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం అయితే నేను ఫ్యాకల్టీకి వెళ్ళిపోయి ఉండేవాడు, టీచింగ్కి వెళ్ళిపోయి ఉండాను. సో ఇక్కడ ఈ పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న ఈ అంశాన్ని చాలా మంది రాజులని యాజక సమూహం అండి, ఎనీబడి కెన్ బి ప్రీస్ట్ అనే ఆ భావంలో వెళ్ళిపోతుంటారు. కానీ అక్కడ స్పష్టంగా రాబడ్డ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అట్ ద సేమ్ టైం యు ఆర్ ది హోలీ పీపుల్, పరిశుద్ధ జనం అంటాడు. హోలీ అంటే హగియోస్ అనే గ్రీక్ వర్డ్ అర్థం ఏంటంటే హోలీ అంటే సపరేటెడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. మిగతా ప్రాపంచిక అంశాలు కానీ, ఆశలు కానీ, ఆశయాలు కానీ, అవకాశాలు కానీ, ఆలోచనలు కానీ ఇవన్నీ విడిచిపెట్టి లీవింగ్ ఎవ్రీథింగ్ యు మస్ట్ కాన్సక్రేట్ యువర్ సెల్ఫ్ for the very calling of God. You must consecrate yourself for the very calling of God. That is more important. So ఇక్కడ ఈ అహరోను విషయంలో దేవుడు ఆ రీతిగా మరి మోషేను కాదని అహరోను ఎన్నుకోవడానికి గల కారణాల్లో నేను ఇప్పుడు చెప్పిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మోసెస్ వాస్ కాల్డ్ యాజ్ అ లీడర్. దెర్ ఇస్ అ పర్పస్, డెఫినెట్ పర్పస్. The clarity in his calling. సో ఏంది ప్రభువా, నేను యాజకునిగా ఉంటాను, నన్ను పిలిచావు కదా నువ్వు, నేను రెండు చేస్తాను అని మోషే అనలేదు. మోసెస్ నెవర్ డినైడ్. సో మోసెస్ ఫెయిత్ఫుల్లీ యాక్సెప్టెడ్. సో కాబట్టి ఈ సపరేషన్ కొరకు ఈ రోప్స్ అనగా ఆఫీస్ ఆఫ్ ది ప్రీస్ట్, దీని కొరకు ఒక రోబ్ కావాలి అన్నదానికి దేవుడు ఒక ప్రణాళిక ఇస్తాడు. సో ఇందాక చెప్పాను, మన ఇప్పటికి కూడా క్యాథలిక్స్ కానీ సిఎస్ఐ లూథరన్స్ వాళ్ళు కొన్ని రోబ్స్ వేస్తూ ఉంటారు. దానికి కారణం బహుశా కనీసం అది వేసుకున్నప్పుడన్నా వేసుకున్న వ్యక్తికి దేవుని భయం ఉంటుందేమో. వేసుకున్న వ్యక్తికి దేవుని భయం ఉంటుందేమన్న ఆ భావన పడదు. ఎందుకంటే అది లేనప్పుడు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. ఆ డ్రెస్ లేనప్పుడు ఎలా ఉంటారో నేను, ఎందుకంటే ఏసీటీస్ లో చదివాను. అక్కడ అన్ని డినామినేషన్స్ అక్కడ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఐ నో వెరీ వెల్. సో అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ప్రజలు అతన్ని ఒక సామాన్యమైన వ్యక్తిగా కాకుండా దైవిక ప్రతినిధిగా చూడటానికి ఒక అవకాశం కలిగింది అని చెప్పడానికి ఒక అవకాశం ఉందన్నమాట. సో ది గార్మెంట్స్ ఆ రోజుల్లో అది తప్పనిసరి ఇశ్రాయేల్ జనాంగానికి. ఎందుకంటే వారందరూ కూడా హీదెన్ కల్ట్ లోంచి బయటకు వచ్చారు కాబట్టి వారు మరి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలాన్ని నిర్మింపచేసినప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళదగిన వ్యక్తికి ఒక గుర్తింపు, ఒక ఐడెంటిటీ ఉండాలి. కాబట్టి ఆ ఐడెంటిటీ కొరకు దేవుడు ఆ అవకాశాన్ని కలిగింపచేశాడు అని భావించవచ్చు. అలాగే ఇందాక నేను చెప్పిన రీతిగా పాత నిబంధనలో నాయకత్వపు అనుభవాలు ఉన్నాయి కొందరి నాయకులుగా ఎన్నుకున్నాడు దేవుడు, కొంతమందిని యాజకులుగా ఎన్నుకున్నాడు, కొంతమందిని ప్రవక్తలుగా ఎన్నుకున్నాడు, కొంతమందిని రాజులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. అవన్నీ కూడా ఎవరు ఏ ఆఫీస్లో లేకపోతే ఏ స్థానంలో ఎన్నుకొనబడ్డప్పటికీ దాని వెనక దేవుని ఎన్నిక అనేది తప్పనిసరి. ఒక యాజకుడు కానీ, ఒక నాయకుడు కానీ, ఒక నాయకుడు కానీ. సో ఒక నాయకత్వం మీద ఒక ప్రేయర్ ఇన్ఫర్మేషన్ పంపించాను. దాంట్లో ఒక మాట నేను రాశాను.
సో సంఘ నాయకత్వాన్ని కోరుకున్నవారు, నీవు కోరుకున్నావా ఆ పదవిని, లేకపోతే దేవుడు నిన్ను కోరుకున్నాడా? మోషే పిలుపులో నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోసెస్ డినైడ్, బాబు నా వల్ల కాదండి, ఐఎమ్ నాట్ టాలెంటెడ్, ఐఎమ్ నాట్ గిఫ్టెడ్, ఐ కెనాట్. కానీ దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఏవైతే తనకు అయోగ్యతలు అనిపించాయో అవన్నీ కూడా దేవుడు విస్మరింపచేసి యోగ్యతలు అనిపించాయి. సో ఇట్ షుడ్ బి గాడ్ సెలక్షన్, నాట్ పీపుల్ సెలక్షన్. అనగా దైవిక సంబంధమైన ఆఫీస్లో ఎప్పుడైనా ఎవరైనా కానీ దేవుని చేత ఎన్నిక చేయబడాలి, కానీ మనుషులు తమ్ము తాముగా తామే సమర్థులమని భావించి ఆ స్థానంలోకి రావడం ద్వారా ఏమవుతుందంటే దేవుని కార్యక్రమాన్ని వ్యర్థపరిచే వారు మాత్రమే కాకుండా, దేవుని చిత్తాన్ని లయపరిచే వారు మాత్రమే కాకుండా దేవుని సేవ చేయలేరు. అలాగే ఈ గవర్నమెంట్స్ గురించి మనము గమనించినట్లయితే ఇంకొక మాటను కూడా నేను చెప్పాలి. ఎందుకంటే పాత అనగా మనం చిన్నగా ఉన్నప్పుడు ఆ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేస్తాం. అనగా ఈ మధ్య కాలం వరకు కూడా అది కొనసాగింది. ఈ కరోనా ముందటి కాలం వరకు కూడా అది కొనసాగింది. ఆదివారం నాడు ఆదివారం కొరకు ప్రత్యేకమైన వస్త్రాలు ఉండేవి. చిన్నప్పుడు మనకు స్కూల్స్ కి యూనిఫామ్లు ఉండేవి, లేకపోతే ఏవైనా ఏ బట్టలనే వేసుకుని పంపించేవాళ్ళు. కానీ ఆదివారంకి మాత్రం ఇస్త్రీ బట్టలు ఉండేవి. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, అవి ఆదివారమే వేసుకోవాలి. సో స్పెషల్ కాస్ట్యూమ్స్ ఆ రోజు అవి వేసుకోవాలి. తప్పనిసరిగా తలస్నానం చేసుకోవాలి. మిగతా రోజుల్లో చెప్పులతో పోయినా, చెప్పులు లేకున్నా పోయినా కానీ ఆ రోజు మాత్రం తప్పనిసరిగా బూట్లు వేసుకునేవాళ్ళు. అవి ఏ బూట్లైనా కానీ ఆ వైట్ క్యాన్వాస్ ఉండేవి మాకైతే చిన్నప్పుడు, అవి చాలా చీప్. సో ఆ వైట్ క్యాన్వాస్ షూస్ ఉండేవి, అవి వేసేవాళ్ళు. సో it was a tradition in our previous days, whenever we go to the church, a temple, so we go not as a casuals. సో స్త్రీలు నైటీలతో కానీ, బాయ్స్ షార్ట్స్ తో కానీ పోతారా చెప్పండి చర్చికి? వెళ్తారా? వెళ్ళరు కదా. సో there should be a special costume because we are going into the very presence of God. ఈ కరోనా ఏం చేసిందంటే దేవుని ఆరాధన ఇంటికి తెచ్చేసరికి వంటగదిలో గరిటె తిప్పుతూ ఒకరు, బాత్రూంలో స్నానం చేస్తూ మరొకరు, పిల్లలు ట్యాబ్ పెట్టుకొని ఆడుకుంటూ ఒకరు. సో ఇవన్నీ మీకు ఎలా తెలిసే పాస్టర్ గారు అంటే ఈ స్క్రీన్లో కనబడుతుంటారు. అప్పుడప్పుడు కనబడుతుంటారు. ఒకసారి నేను చూశాను, ఆయన హాయిగా పడుకున్నారు ఎవరో ఒకరు. సో పై వస్త్రాలు ఏమీ లేవు, ఇలా పెట్టేశారు. సో అనగా ఆ సెరెనిటీ అనేది, ఆ శాంక్టిటీ అనేది ఈనాటి ఈ జూమ్ వర్షిప్ ఆరాధనలో వెళ్ళిపోయింది. మళ్ళీ అది వస్తుందో లేదో తెలియదు. దానికి అలవాటు పడిపోయి ఈరోజు గుడి తెరిచిన తర్వాత గుడికి రమ్మంటే రాలేకపోతాం, దానికి అలవాటు పడుతుంది. సో వీఆర్ గోయింగ్ టు ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక మంత్రి గారు పిలిస్తే, లేకపోతే ఒక ఎమ్మెల్యే పిలిస్తే, లేకపోతే ముఖ్యమంత్రి పిలిస్తే ఏ రీతిగా మనము క్యాజువల్స్ వెళ్లకుండా స్పెషల్ గా సిద్ధపడి వెళ్తామో, అదే రీతిగా మనము దేవదేవుని సన్నిధికి, రాజులకు రాజున్న ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు దట్ స్పెషల్ రోప్స్ షుడ్ బి ఎ మస్ట్. సో కాబట్టి యాజకులకు అది ఇవ్వడం జరిగింది. సో ఇట్ స్పీక్స్ అ డిగ్నిటీ, a sanctity, and it speaks about the setting apart, ప్రత్యేకించబడిన ఆ గుర్తుకు అది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక్కడ అహరోనుకు అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించమని చెప్పి అన్ని కొద్దిగా, అనగా ఈ కంటెంట్ కొద్దిగా మనకి అంత ఆసక్తికరంగా అనిపించదు, కానీ కొన్ని విషయాలు, అక్కడున్న విషయాలు చెప్పుకుంటూ నేను వెళ్తాను. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ కొరకు, అనగా ఈ ఆఫీస్ ఆఫ్ గాడ్, దేవుని కార్యాలయంలో యొక్క విశిష్టత గురించి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను.
దేవుని కార్యాలయం. ఎందుకంటే కార్యాలయం నిర్మాణం అని చెప్పాడు. కార్యాలయంలో ఉండవలసిన వారి గురించి చెప్పడానికి కొద్ది సమయం ఎక్కువ నేను తీసుకోవడం జరిగింది. సో మొట్టమొదట కనిపించే అంశం ఏంటంటే A4. సో ఇక్కడ గమనించండి. 5వ వచనం నుంచి 6వ వచనం. బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారి పనిగా చేయవలను. 2 అంచుల యందు తూర్పున కూర్చబడు 2 భుజఖండములు అనుకుండవలను, అట్లా సమకూర్చబడును. మరియు ఏఫోదు మీద 2 విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏ కాండమై ఉండవలను అంటూ 9వ వచనంలో, మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలు పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, రెండవ రత్నము మీద తక్కిన 6 పేర్లను ముద్ర చెక్కించవలను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేళ్ల పేర్లను చెక్కి బంగారు జరలో వాటిని పొదగవలను. అప్పుడు ఇశ్రాయేలు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన భుజముల 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించు. సో ఏఫోదు అనేది ఒక గార్మెంట్, అనగా ఈ షోల్డర్స్ నుంచి వచ్చేది. మనకు తర్వాత కావాలంటే దాన్ని స్క్రీన్ మీద తర్వాత చూపిస్తారు దాన్ని. ఆ గార్మెంట్ మీద ఇక్కడ రాయబడ్డ మాట అంటే 2 పచ్చల మీద వారి వారి జనన ఆర్డర్ ప్రకారం, అనగా బర్త్ ఆర్డర్ ప్రకారము 12 గోత్రంలో వారి పేర్లను, అనగా ఒక పచ్చ మీద 6 పేర్లు, మరొక పచ్చ మీద 6 పేర్లు చెక్కించాలి. జనన క్రమం అనే మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, యాకోబుకు పుట్టిన సంతానంలో ఆయన భార్యలిద్దరికి పుట్టిన, అనగా లేయాకు రాహేలుకు పుట్టిన బిడ్డలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దాసులకు ఇవ్వబడిన బిడ్డలకు స్వల్ప ప్రాధాన్యత ఇవ్వబడింది. కానీ ఇక్కడ రాయబడ్డ మాట గమనిస్తే వారి జనన ఆర్డర్ ప్రకారం, అనగా బర్త్ ఆర్డర్ ప్రకారము 12 గోత్రాలను సమానముగా ఏం చేయాలంటే అహరోను భరించాలి అంట. భరించవలనే మాట అక్కడ వాడబడింది. అనగా whenever he enters into the presence of God, దేవుని సన్నిధిలో ప్రవేశించిన ప్రతిసారి కూడా ఆ 12 గోత్రకర్తల పేర్లు ఆ ఏఫోదు మీద లిఖించడం ద్వారా he goes into the presence of God as the representative of the 12 tribes, and he has to bear all the sin of the 12 tribes. ఆయన భరించాలి, అనగా ఈ 12 గోత్రముల ప్రతినిధిగా లోనికి వెళ్ళాలి. ఆ 12 గోత్రముల తరపున, వారి తరపున అతను అక్కడ బలి అర్పణ జరిగించాలి. ఈ 12 గోత్రముల తరపున అతను అక్కడ పాప పరిహారార్థ బలులు జరిగించాలి, ప్రాయశ్చిత్తం జరిగించాలి. సో అతను లేవీయుడైనప్పటికీ కూడా ఆయన ఆలయంలో ప్రవేశించినప్పుడు ఆయన 12 గోత్రములకు ఆయన బాధ్యత వహించేవాడు, అనగా ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది 12 ట్రైబ్స్. సో ఆలయాల్లో కూడా, సంఘాల్లో కూడా కాపరి అనేవాడు. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది all the people whoever attends, irrespective of ప్లేస్ కానీ, కాస్ట్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ, ఏదైనప్పటికీ. సో భరించవలనే మాట అక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఏఫోదులో లేత పచ్చలు తీసుకుని వాటిపై ఇశ్రాయేలు 12 గోత్రాల పేరు వారి వారి జనన క్రమం చొప్పున వ్రాయబడాలి అనే మాట వ్రాయబడుతూ యెహోవా సన్నిధిని యాజకుడు వాటిని భరించాలి అనే మాట అక్కడ వ్రాయబడింది. అలాగే 15వ వచనం చూస్తే ఇంకొక వస్తువు, అనగా ఆయన శరీరం మీద ధరించాల్సిన వస్తువులో మొదటిది ఏఫోదు అయితే, రెండవది 15వ వచనం చూడండి. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పథకము చేయవలను. ఏఫోదు పని వలె దాన్ని చేయవలను, న్యాయ విధాన పథకం. సో సెకండ్ ఐటమ్ ఏంటండి? న్యాయ విధాన
పథకం. సో దీనిని కూడా 21వ వచనంలో మనం గమనిస్తే, ఆ రత్నములు ఇశ్రాయేలు పేర్లు గలవై వారి పేర్లు చొప్పున ఉండవలను, ముద్ర మీద చెక్కిన వారి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను అంటూ అవి కూడా అతను భరించాలి అనే మాట అక్కడ వ్రాయబడ్డారు. సో న్యాయ విధాన పథకము 29వ వచనంలో, అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలు పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరించవలను. సో సెకండ్ కాస్ట్యూమ్ ఏంటంటే న్యాయ విధాన పథకం. సో ఆ న్యాయ విధాన పథకము అనే ఈ పదములోనే స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే జస్టిస్, ఏ కాస్ట్యూమ్ ఆఫ్ జస్టిస్. మొదటిదేమో ఈజ్ ద రిప్రజెంటేటివ్, అందరి తరపున విజ్ఞాపన చేయువాడుగా ఒక వస్త్రము. రెండవది, అతను అక్కడికి వెళ్ళినప్పుడు న్యాయ విధానం అనగా న్యాయాన్యాయాలు దేవుడు అక్కడ వల్లి చేసినప్పుడు చెప్పబడ్డప్పుడు అక్కడ 2 వస్తువుల గురించి కూడా రాబడి, ఊరీము తుమ్మిము అనే వస్తువులు కూడా 30వ వచనంలో మనకు కనబడతాయి. న్యాయ విధానమును నిత్యం భరించవలనంటూ, మరియు న్యాయ విధాన పథకంలో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలను. సో ఈ ఊరీము తిమ్ముము అనే దాని గురించి ఎవరు కూడా స్పష్టమైన నిర్వచనం ఇంతవరకు చెప్పలేదు. వేదాంత పరంగా కానీ, లేకపోతే స్కాలర్స్ కానీ, హీబ్రూ భాషా పండితులు కానీ, పాత నిబంధనల పండితులు కానీ ఈ 2 ఏమిటి అనే దానికి సరైన నిర్వచనము ఇవ్వలేదు. కానీ న్యాయ విధాన పథకంలో ఈ రెండింటిని ఉంచారు అన్నదానికి ఒక ఆలోచన చెప్తున్నాను. ఒక ఐడియా ఏంటంటే, ఊరీము అనేది ఏ స్టోన్ ఆఫ్ గిల్ట్. తుమ్మీం అనేది ఏ స్టోన్ ఆఫ్ ఇన్నోసెన్స్. అనగా న్యాయాలు తీర్చబడే ఆ స్థలంలోనికి వారు వెళ్ళినప్పుడు ఊరీము ఏం చెప్తుందంటే, నీవు నేరస్తుడివి. ఓకే, ఊరీము నువ్వు నేరస్తుడివి అయితే నేరస్తుడు అని చెప్తుంది. అలా కాకుండా తుమ్మీము అక్కడ ఎక్స్పోజ్ అయింది అనుకోండి, అప్పుడు తుమ్మీం అంటే యు ఆర్ అన్ ఇన్నోసెంట్, నువ్వు అమాయకుడివి. అనగా ఊరీము తుమ్మీం అనేవి ఈ 2 న్యాయ అన్యాయాలకు సూచికలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ రెండింటిని ధరించుకొని వెళ్ళినప్పుడు ఏది న్యాయమో యాజకుడు చెప్పాలి, ఏది అన్యాయమో యాజకుడు చెప్పాలి. అక్కడ దాని ఏమంటారు, వ్యక్తిగతమైన ఆలోచనలకు కానీ, లేకపోతే దాని ఏమంటారు పక్షపాతానికి కానీ అవకాశము ఉండకూడదు. సో లోపలికి వెళ్ళగానే తనకు బాగా అనుకూలంగా ఉన్న వాళ్ళు, లేకపోతే తనకు బాగా అన్ని బాగా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి. కొంతమంది ఫేవర్స్ గా ఉంటారు. సో వాళ్ళు అన్యాయం చేసినా కానీ మనకు రైటే. కొంతమంది పాపం పట్టినట్టు ఉంటారు, వాళ్ళు మంచి చేసినా కానీ మనకు తప్పే. సో ఇటువంటి పక్షపాత ధోరణి ఉండకుండా న్యాయ విధాన పథకము. సో ఫైనల్లీ గాడ్ ఇస్ ద జడ్జ్. సో ఆ జడ్జిమెంట్, దేవుని జడ్జిమెంట్ ని ప్రజలకు వినిపించేది ఎవరు? దేవుని దగ్గర నుంచి ఆ తీర్పును తీసుకుని వచ్చి ప్రజలకు వినిపించేవారు. కాబట్టి ఈ ఊరీము తిమ్మిము అనేది 2 డిఫరెంట్ ఒక విధమైన రత్నాలు లేకపోతే వజ్రాలు లాంటివని. అవి ఏది బ్రైట్నెస్, ఏది వెలిగితే అది దాన్ని బట్టి అని చెప్పి ఒక ఆలోచన. అది నేను వాస్తవం చెప్పడం లేదు, ఎందుకంటే దీని గురించి ఎవరు స్పష్టత ఇవ్వలేదు. ఇది ఒక ఆలోచన, నాకు నచ్చిన ఆలోచన. కాబట్టి అవి 30 వర్షంలో ఊరీము తిమ్మిము గురించి వ్రాయబడ్డాయి. అలాగే 34లో గమనిస్తే, 33, 34లో దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణములు గల దానిమ్మ పండ్లను, దాని నడుమను బంగారు గంటలు నిలువుటంగి చుట్టూ తగిలించవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును నిలువుటంగి కింద ఉంచవలను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకునవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావక
ఉండినట్లు దాని ధ్వని వినబడవలను. సో ఏఫోదు ధరించుకోవాలి, న్యాయ విధాన పథకము ధరించుకోవాలి, తర్వాత తన అంగీకి అంచులు ఏముండే గంటలు కట్టాలి. గంటలు కట్టాలి. ఎందుకు కట్టాలంటే అహరోను ఒక్కడే, అహరోనికి మాత్రమే ఇక్కడ రాయబడ్డ మాట, అహరోను కుమారులక్క. ఆ తర్వాత కాలంలో అహరోను కుమారులకు వస్తుంది. ఎవరైతే ప్రధాన యాజకుడిగా నియమించబడతాడో, అనగా యాజకుల్లోంచి ప్రధాన యాజకుడిగా నియమించబడతాడో, ఆ ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరములకు ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు, ఇంకెవరు ప్రవేశించగలరు. సో ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు, అనగా అక్కడికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు కాబట్టి, అక్కడికి వెళ్ళినప్పుడు అతని కదలికలు బయట ఉన్న వారికి ఎలా కనిపిస్తాయంటే ఆ గంటల రూపంలో బయట వారికి వినిపిస్తాయి. అతను ఇంకా సజీవుడిగా ఉన్నాడా, లేకపోతే దేవుని ఉగ్రత అతను లోనై ఉన్నాడా? అందుకే అక్కడే రాయబడ్డమాట, అతడు చావక ఉండినట్టు దాని ధ్వని వినబడుతూ ఉండాలి అనే మాట అక్కడ స్పష్టంగా రాయబడింది. సో ఇది ఆ అతి పరిశుద్ధ. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగి ఆ లోపల ఆ దేవుని ఉగ్రతకు లోనే చనిపోయాడు అనుకోండి, అతని బాడీని తీసుకుని రావాలి కదా, అతను ఉన్నాడో లేదో తెలియాలి కదా, వేరే వాళ్ళు పోవడానికి వీల్లేదు కదా. సో ది బెల్స్ gives the signal that high priest was whether he is living or not. సో అతను చావక ఉన్నట్లుగా ఆ ధ్వని వినబడాలి అనే మాట అక్కడ రాయబడింది. సో నాలుగవది, మరియు నీవు మేలిమి బంగారు 34-36 వచ్చు, మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్టు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కవలను. అది పాగా మీదుగా ఉండినట్లుగా నీలి సూత్రముతో దాన్ని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలను. మరియు సన్న నారతో చొక్కాయిని బుట్టపడిని చేయవలను అంటూ అక్కడ మరొక విషయం ఏంటంటే, మేలిమి బంగారుతో ఒక రేకు, ఆ రేకు ఎక్కడ ఉండాలి? అహరోను నొసట ఉండాలి. ఆ నొసట ఉన్న ఆ బంగారు రేకు మీద ఏమని రాయాలంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనే మాట రాయబడాలి. ఆ పరిశుద్ధుడు అనే మాట ఎవరు చదువుతారు? ఎవరు చదువుతారు? ప్రజలు చదువుతారు. ప్రజలకు తెలియాలి. ఏమని తెలియాలి? యాజకుడు మాత్రమే కాదండి, మనము పూజించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధునికి ఏమి ఇవ్వాలంటే పరిశుద్ధమైన అర్పణలు అన్నిటిలో, పరిశుద్ధమైన అర్పణలు అనగా మనం అర్పించే అర్పణలు కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి. కొత్త నిబంధనలో మనకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. దేవాలయాన్ని శుద్ధీకరణ చేసే సందర్భంలో అక్కడ మేకలు గొర్రెలు అమ్మవారు కనబడతారు, రూకలు మార్చేవారు కనబడతారు. అక్కడ టెంపుల్ సిబ్బంది అక్కడ ఉండి వాళ్ళు ఏం చేశారంటే, నాలాంటి వారు ఎవరైనా ఒక గొర్రెని తీసుకెళ్ళి భరించాలి, బల్యర్పణ గావించాలంటే వాళ్ళు పరీక్షించేదిగో దీని కాలు వివర మచ్చ ఉంది, ఇక్కడ వెంట్రుకలు సరిగా లేవు అని ఏదో ఒక వంక చూపించి దాన్ని రిజెక్ట్ చేసి వారి దగ్గర పెంచబడిన ఒక గొర్రెను దానికి ఆల్టర్నేటివ్ గా అధిక సొమ్ముకు అమ్మేవాళ్ళు. దెర్ వాజ్ ఏ గ్రేట్ ట్రేడింగ్. అలాగే రూకలు మార్చు వారు కూడా, అక్కడ రోమా ప్రభుత్వం ఉంది కాబట్టి రోమీల నాణ్యములు దేవాలయంలో చెల్లించకూడదు కాబట్టి దేవుని దేనారాలు మాత్రమే చెల్లించాలి కాబట్టి అక్కడ ప్రజల మధ్య వాడుకలో ఉన్నటువంటి రోమన్ నాణ్యాలు తీసుకుని వస్తే అవి తీసుకుని అక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ చేసేవారు ఫర్ హయ్యర్ అమౌంట్. సో ఇవి అక్కడ అనగా అతి పరిశుద్ధమైనది దేవునికి చెల్లించాలి కాబట్టి, మీరు చెల్లించే అర్పణలో కూడా పరిశుద్ధమైనవి ఉండాలి కాబట్టి వారు ఆ రీతిగా దాన్ని వారు తమ స్వంత ప్రయోజనానికి ఉపయోగించుకున్నప్పుడు దేవుడు మరి యేసు ప్రభు కాలంలో కొరడాతో బయట ఆవరణలో జరిగే ఆ ట్రేడింగ్ ని దేవుడు మరి చెల్లాచెదరు చేస్తాడు. సో ఈవెన్ ది ఆఫరింగ్స్ ఆల్సో,
ఒక విషయం నేను స్పష్టపరుస్తాను. దేవునికి మనము ఏమి ఇవ్వాలి అనుకున్నా కానీ నాట్ ఫ్రమ్ అవర్ వేస్ట్ బట్ ఫ్రమ్ అవర్ బెస్ట్. మనకు మిగిలిన దానిలోంచి దేవునికి చెల్లించడం కాదు. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎర్నింగ్స్, ఎనీథింగ్, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ప్రథమ కుమారుణ్ణి దేవునికి ఎందుకు ఇమ్మంటారో తెలుసండి? ప్రథమ సంతానాన్ని దేవునికి ఎందుకు ఇమ్మంటారంటే, ప్రథమ కుమారుడు కానీ కుమార్తె కానీ ప్రథమ సంతానం ఎవరైనప్పటికీ కూడా ద బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద మ్యారిటల్ లైఫ్. మిగతా వాళ్ళందరూ కూడా వారిలోంచి పుట్టవారు, అనగా అప్పటికే ఒకరు పుట్టున్నారు. సో ద ఫస్ట్ బోర్న్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ప్రోడక్ట్. వారి ప్రేమకు చిహ్నం కానీ, వారి వైవాహిక జీవితానికి కానీ, లేకపోతే వారి యవనస్థానికి కానీ, యవన జీవితానికి కానీ ద ఫస్ట్ ఇస్ ద బెస్ట్. కాబట్టి గాడ్ డిమాండ్స్ ద బెస్ట్. అందుకే పవిత్రమైనవి నాకు ఇవ్వాలి అంటూ నీవు ఇవ్వాలి అని చెప్తాడు. తర్వాత 41వ వచనంలో మనం గమనిస్తే, నీవు నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను వాటికి అభిషేకం చేసి వాటిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను, మరియు వారికి వారికి అభిషేకం చేసి ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవాలని చెప్పడం మనకు కనబడుతుంది. ఆ తర్వాత వారు అండర్వేర్స్ గురించి కూడా తర్వాత చెప్పబడింది. సో ఇక్కడ 3 అంశాలు అబౌట్ ది అనాయింటింగ్ ఆఫ్ ఎ ప్రీస్ట్. 3 అంశాలు రాబడ్డాయి. ఒకటి ఏంటంటే, వారిని ప్రతిష్ఠించి, వారిని అభిషేకం చేసి ప్రతిష్ఠించి పరిశుద్ధపరచాలి. అభిషేకించి ప్రతిష్ఠించి పరిశుద్ధపరచాలి. ఈ 3 మన వాడుక భాషలో ఒకటిగానే భావిస్తుంటాం. కానీ ఈ మూడింటిలో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, అభిషేకించి అంటే అనాయింటింగ్, ప్రతిష్ఠించి అంటే కాన్సంట్రేటింగ్, పరిశుద్ధపరచడం అంటే సెట్టింగ్ అపార్ట్, ప్రత్యేకపరచడం. సో అభిషేకములో సెలక్షన్ ఉంటుంది. ఆ సెలక్షన్ లో నుంచి దేవుడు ఎలక్ట్ చేసుకుంటాడు. మనకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా క్రికెట్ టీం ని సెలక్షన్ బోర్డు వాళ్ళు సెలక్షన్ చేస్తారు. ఆ సెలక్షన్ చేసినప్పుడు దాదాపు 130 మందిలో 140 మందిలో సెలక్షన్ చేస్తారు. వారిని క్యాంపు పంపిస్తారు, కోచింగ్ క్యాంపు పంపిస్తారు. దాదాపు 2-3 నెలలు వాళ్ళు అక్కడ క్యాంపులో దాదాపు 130-140 మంది వెళ్ళి అక్కడ క్యాంపులో డే అండ్ నైట్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫైనల్లీ వారిలోంచి 16 మందిని ఎలక్ట్ చేసుకుంటారు. అమాంగ్ ది 136 or 140 16 మెంబర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. ఆ ఎలక్ట్ చేసుకున్న వారిలోంచి మరలా ఫైనల్ గా 11 మందిని లేకపోతే 12 మందిని సపరేట్ చేస్తారు. అర్థమవుతుందండి? ఒకటి సెలక్షన్ అండ్ ఎలక్షన్ అండ్ సపరేషన్. సో ఆ 130 మందిలో నుంచి 16 మందిలోంచి ఫైనల్ గా ఎవరు ఆడాలో వారిని ఆ 11-12 మందిని సపరేట్ చేస్తారు. వారే ఆడాలి. ఒకవేళ గాయం అయితే 12వ వాడు వెళ్ళాలి, లేకపోతే నో సబ్స్టిట్యూషన్. సో ఇదే రీతిగా దేవుడు అహరోను గురించి చెప్తూ అభిషేకించాలి అనగా యు నీడ్ టు అనాయింట్ దెమ్ అండ్ ఆల్సో యు నీడ్ టు కాన్సక్రేట్ అన్నప్పుడు డెఫినెట్ పర్పస్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను, దేవుడు నన్ను పిలిచినప్పుడు, సో ఐ యాక్సెప్ట్ గాడ్స్ కాలింగ్ అండ్ గాడ్ అనాయింట్స్ మీ. ఆఫ్టర్ అనాయింట్మెంట్ గాడ్ కాన్సక్రేట్స్ మీ ఫర్ ఎ పర్పస్. వెదర్ ద పాస్టర్ కావాలా, లేకపోతే సేవకుడు కావాలా, లేకపోతే నాయకుడు కావాలా, లేకపోతే సువార్తికుడు కావాలా. సో సెట్ అపార్ట్. ఆ తర్వాత ఆ పనికి ప్రతిష్ఠిస్తాడు. సో ఈ 3 విషయాలు అహరోను విషయంలో
జరిగించమని దేవుడు మోషేకు తెలియచేస్తారు. సో ఇంకొద్ది టైం తీసుకొని 29 కూడా కంటిన్యూ చేద్దామా? మీ తలకాయ ఊపితే చేస్తాను. ఓకే, సో 29 చాలా క్లుప్తంగా వెళ్తాను. 29 అధ్యాయంలో ద ప్రాసెస్ ఆఫ్ కాన్సిక్రేషన్, ఏ రీతిగా దేవుడు వారిని ప్రతిష్ఠించాలో ఆ విషయాన్ని మనకు అక్కడ తెలియచేదనగా, వారు నాకు యాజకులు అన్నట్లు వారిని ప్రతిష్ఠించుటకు వారికి నీవు చేయవలసిన కార్యము ఏదనగా అంటూ అక్కడ కొన్ని బల్యర్పణల గురించి వాటి గురించి వీటి గురించి తెలియచేస్తాడు. వాటన్నిటి గురించి నేను వెళ్ళదలుచుకోలేదు. ఆ ప్రాసెస్ ఆఫ్ కాన్సిక్రేషన్ లో కొన్ని జంతువుల వధించడం కానీ ఆ జంతువుల ఏ రీతిగా వారు భుజించాలో ఆ విషయాలు తెలియచేస్తాడు. 31వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని దాని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద ఆ పొట్టేలు మాంసమును గంపలో రొట్టెలు తినవలను. వారిని ప్రతిష్ఠిత చేయుటకు వారిని పరిశుద్ధపరచుటకు వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడును వాటిని వారు తినవలను. సో నేను ప్రాసెస్ గురించి నేను ఎక్కువ చెప్పలేదు, కానీ ఆ ప్రాసెస్ లో యూనిక్ గా కనిపించే 3-4 అంశాలు, 2-3 అంశాలు నేను మీకు బయలుపరుస్తాను. ఒకటి ఏంటంటే, ప్రతిష్ఠిత చేయబడ్డవారు ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ వధించిన తర్వాత ఆ ప్రతిష్ఠిత ఎవరు చేయబడ్డారో ఆ ప్రతిష్టార్పణముగా చెల్లించబడిన ఆ పశువును వారే భుజించాలి. ఎందుకు అంటే అక్కడ రాయబడ్డ మాట 33వ వచనంలో, వారిని ప్రతిష్ఠిత చేయుటకు వారిని పరిశుద్ధపరచుటకు వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడునో, ఎవరు ప్రాయశ్చిత్తము చేయబడ్డారో వారు భుజించాలి. సో పాత నిబంధనలోంచి నేను కొత్త నిబంధనలోకి వస్తాను. పాత నిబంధనలో ఒక మాట చెప్పి నేను కొత్త నిబంధనలోకి వస్తాను. పాత నిబంధన ఏంటి? ఏ పశువు చేత అయితే వారు ప్రాయశ్చిత్తం చేయబడ్డారో, ఏ పశువు చేత అయితే వధించబడి ఆ పశువు చేత వారు పాపం నుంచి ప్రాయశ్చిత్తం చేయబడ్డారో ఆ పశువును వారు తినాలి. ఓకే, మీకు అర్థం కావడానికి క్రొత్త నిబంధనకు వస్తాను. క్రొత్త నిబంధనలో లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల వధించబడింది. ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క మాంసమునకు సాదృశ్యముగా రొట్టెను, రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షరసమును ఎవరు తీసుకుంటున్నారు? విశ్వసించిన విశ్వాసులు తీసుకుంటున్నారు. నాట్ ఎవ్రీబడి, అందరూ తీసుకోరు. దేవుని విశ్వసించి బ్యాప్టిజం ద్వారా దేవునిలోకి వచ్చిన వాళ్ళు. సో అనగా ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం నేను ఈ క్రొత్త నిబంధన ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను. సో క్రొత్త నిబంధనలో ఏ రీతిగా అయితే లోక పాపను మోసుకెళ్ళిపోయే దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వారు వధించబడగా, ఆ వధించబడక ముందే ఆయన తన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని, తన శరీరానికి సాదృశ్యంగా మరి రొట్టెను అందించాడు. అదే రీతిగా ఆనాటి యాజకులు ఎవరైతే ప్రతిష్ఠిత చేయబడ్డారో, పరిశుద్ధపరచబడ్డారో, వేటి వలన వారు ప్రాయశ్చిత్తం చేయబడ్డారో ఆ మాంసమును వారు తినాలి. సో క్రొత్త నిబంధనలో మనం దేని వల్ల ప్రాయశ్చిత్తం చేయబడ్డాము? యేసుక్రీస్తు యొక్క శరీరం వల్ల, ఆయన రక్తం వల్ల. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ప్రాయశ్చిత్తం దేని వల్ల చేయబడ్డామో ఆ ప్రాయశ్చిత్తానికి సూచనగా రొట్టెను ద్రాక్షరసాన్ని స్వీకరిస్తాం. సో ఆల్సో ద ప్రీస్ట్లీ ఆర్డర్, వారు అది చేయాలి అనే విషయాన్ని అక్కడ కనబడుతుంది. అలాగే 11 నుంచి మొదటి 10 వచనాల్లో సో అక్కడే 31-33లో ఇంకో మాట కూడా ఉంది. అదేంటంటే, అవి పరిశుద్ధమైనవి కనుక అన్యుడు వాటిని తినకూడదు అనే మాట కూడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇఫ్ యు గో ఫర్దర్ 38వ వచనాన్ని గమనిస్తే, నీవు బలిపీఠం మీద నిత్యము అర్పించవలసింది ఏమనగా ఏడాదివి 2
గొర్రె పిల్లను, ప్రతిదినము ఉదయం ముందు ఒక గొర్రె పిల్లను, సాయంకాలం ముందు ఒక గొర్రె పిల్లను అర్పించవలను. అలాగే 42 నుంచి చూస్తే, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నీతో మాట్లాడటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును. అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచదును. నాకు యాజకులు అన్నట్టు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచదును. నేను ఇశ్రాయేలు మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశం నుంచి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవా నేనే అని వారు తెలుసుకుందరు. నేను వారి దేవుడైన యెహోవాను. సో ఈ వాక్య భాగంలో 30 నుంచి చివరి వరకు ఉన్న ఈ వాక్య భాగంలో ఇంకొక స్పష్టత కనబడుతుంది. ఏంటంటే, ఉదయమున ప్రతిదినము ఉదయం ముందు ఒక గొర్రె పిల్లను, సాయంకాలం ముందు ఒక గొర్రె పిల్లను ప్రతిదినము యాజకుడు అర్పించాలి. ఎందుకు అర్పించాలి? ఆ ప్రజలు అనునిత్యము పాపము చేయించిన వారు కనుక, పాపము చేసే అనుభవాల మధ్య కొనసాగుతున్నారు కాబట్టి, పాప క్రయతనముగా అప్పటికి యేసుక్రీస్తు వారు అర్పించబడలేదు కాబట్టి, వారు ప్రతిదినము కూడా ఆ గొర్రె పిల్లను వారు వధించి ప్రజలందరి తరపున ప్రతిరోజు కూడా ఆయన అర్పించాలి. ఆ అర్పించినప్పుడు ఏం జరుగుతుందంటే 42వ వచనంలో, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్య గుడారం యొక్క ద్వారం వద్ద మీ తరములకు నిత్యముగా అర్పించు దహన బలి. నేను నీతో మాట్లాడటకు అక్కడ వచ్చి మిమ్మును కలుసుకొందును. మిమ్మును కలుసుకొందును. ఎందుకు కలుసుకుంటాడు? అది నా మహిమ వల్ల పరిశుద్ధపరచబడును. అనగా there is a communion. There is a communion. అనగా బలి అర్పణ గావించబడ్డప్పుడు, పాప పరిహారార్థ బలి చెల్లించినప్పుడు అక్కడ దేవుడు వారి మధ్యకు వచ్చి వారిని కలుసుకుంటాడు. సో there is a unification of God and the people, communion. అందుకే మన ప్రభు బలిని ఏమంటాం? కమ్యూనియన్ అనే మాట వాడతాం. సో whenever we participate in the Lord table, we call it as a communion, coming unitedly, coming union with God. ఈ మాటలు అక్కడ కనబడుతూ, అప్పుడు నేను పరిశుద్ధపరచుకుంటాను, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, అప్పుడు నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అనే మాట అక్కడ వ్రాయబడింది. నేను వచ్చి వారిని కలుసుకుంటాను. అలాగే 30వ అధ్యాయాన్ని కూడా నేను క్లుప్తంగా చెప్తాను ఒక 5-10 minutes లో. 30వ అధ్యాయంలో కూడా అక్కడ కొన్ని ఎలిమెంట్స్, అనగా అంత ముందు ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు ఆ నిర్మాణంలో కొన్ని వస్తువులు అక్కడ పెట్టారు. ఒకటి ధూప నైవేద్యం కొరకు ఆ క్యాండిల్స్ అని, లేకపోతే ఆ దీపాలని, ఇవన్నీ కొన్ని వస్తువులు పెట్టారు. ఆ వస్తువుల్లో ఏ వస్తువులు ఏవి ఉండాలి అన్నదానికి కొన్ని వస్తువులు, వాటి యొక్క భావాలు కూడా తెలియచేయబడుతున్నాయి. ఒక్కసారి 30వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు దేని గురించి వ్రాయబడ్డాయంటే, నీ ఒక ధూపం వేటకు ధూప వేదికను చేయవలను, తుమ్మకర్ర చేయవలను అంటూ ఆ ధూప కర్ర మీద 7వ వచనంలో అహరోను ప్రతిదినము ప్రొద్దున వాటి మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు వాటి మీద ఆ ధూపం వేయవలను. మరియు సాయంకాలం ముందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ఆ ధూపం వేయవలను. మరియు మీ తరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యములను అర్పించకూడదు, పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరంలో ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలను. ఇది తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలను. అది యెహోవాకు పరిశుద్ధమంది. అక్కడ ధూప వేదిక గురించి ఒక మాట రాయబడింది. మొదటి 10 వచనాలు ధూప వేదిక అనగా, ధూప వేదిక చేసినప్పుడు ఆ ధూప వేదికలో ఏం చేస్తారు? అక్కడ ఇన్సెన్స్ అనగా ధూపము వేస్తారు. ఆ ధూపం వేసినప్పుడు ఆ పొగ దేవునికి నైవేద్యం వలె వెళుతుంది. ఆ ధూప వేదిక దేనికి సాదృశ్యం అంటే, ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ప్రేయర్. ధూప వేదిక అనగా
ప్రధాన యాజకుడు ఆ ధూప వేదికలో ఇన్సెన్స్ వేసినప్పుడు దాని ద్వారా వచ్చే ఆ పొగ దేవుని సన్నిధికి చేరినప్పుడు అది ప్రార్థనకు సాదృశ్యంగా కనబడుతుంది. నేను 1-2 ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ యాజకుడు ఆయన జకరియా దేవాలయంలో బల్యర్పణ గావించుతున్న ఆ సందర్భాన్ని ఒకసారి మనం 8 నుంచి 13 వరకు చూస్తే, జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుతుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. గమనించండి, ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడ్డవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టు. సో జకరియా ధూప వేదిక తన వంతు వచ్చినప్పుడు ధూప వేదిక దగ్గర ధూపం వేస్తుండగా ప్రజలు బయట ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ, దేవుడు అక్కడ నిలబడి ఏమంటున్నాడు, జకరియా నీ ప్రార్థన వినబడింది అన్నాడు. సో జకరియా అక్కడ ప్రార్థన చేసినట్లుగా ఉందా? జకరియా అక్కడ ప్రార్థన చేసినట్లు లేదు. ధూప నైవేద్యాన్ని చెల్లిస్తున్నగా అతని మనస్సు ఆ ధూప నైవేద్యాల ద్వారా తన మనసులోని కోరిక లేకపోతే ఆలోచన లేకపోతే తన అవసరత దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అది దేవుని సన్నిధికి వెళ్ళింది అనే మాట మనము చెప్పుకోవచ్చు. అదే రీతిగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవనులు వీణలు ధూప ద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకున్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు అనగా ఆ ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలు. సో ఇక్కడ రాయబడ్డ 30వ అధ్యాయంలో రాయబడ్డ మొదటి 10 వచనాలు ప్రార్థనకు ఏ సింబల్ ఆఫ్ ప్రేయర్ గా మనము భావించే అవకాశం ఉంది. ఓకే, ఆ తర్వాత 11 నుంచి 16 వరకు మనము గమనిస్తే 20 సంవత్సరాల పైబడిన ప్రతి వారు కూడా వారు లెక్కించబడ్డప్పుడు వారు ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకోవాలి. అలాగూ చేసినట్లా నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు అంటూ అక్కడ రాయబడ్డ మాట అంటే ప్రాణ క్రయ పరిక్రయ ధనమును ఇచ్చుకోవాలి అనే మాట అక్కడ రాయబడి, తద్వారా వారికి ఏ తెగులు రాయదు. సో రెండవ ఎలిమెంట్ అక్కడ ఏంటంటే వారు ప్రాణ పరిక్రయ ద్రవ్యం అనగా వారి జీవితాన్ని దేవుడు కాపాడుతున్నందుకు వారు కొంత వెల చెల్లించినప్పుడు వారి మీదకి ఏ తెగులు రాదు అనే అంశాన్ని అక్కడ తెలియచేస్తూ ఆ సొమ్మును దేని కొరకు ఉపయోగించాలంటే 16వ వచనం చూడండి. 15 నుంచి నేను చదువుతాను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా ఉన్నట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతలం కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలు వద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండిని తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దానిని నియమించవలను. అనగా ఈ అమౌంట్ ఏదైతే వారు చెల్లిస్తారో ధనవంతుడైనా పేదవాడైనా సమానంగా ఇవ్వాలి అంటూ అది దేనికి వరకు వినియోగించాలి అంటే మినిస్ట్రీ ఆఫ్ ది టెంపుల్. మినిస్ట్రీ ఆఫ్ ది టెంపుల్ అనగా టెంపుల్ ట్యాక్స్. కొత్త నిబంధనలు కూడా యేసు ప్రభువు దగ్గరికి వచ్చి అడుగుతారు, ఆ దేవాలయ పన్ను గురించి ప్రశ్నిస్తుంటారు. సో టెంపుల్ ట్యాక్స్ వాజ్ దేర్. అది కూడా దేవాలయంలో కార్యక్రమాల నిర్వహణ కొరకు వినియోగించబడ్డాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. అదే రీతిగా 17 నుంచి 21 వరకు ఇత్తడి గంగాళము, ఇత్తడి పీట. 17 నుంచి 21 వరకు ఇత్తడి గంగాళము, ఇత్తడి పీట. అవి ఎందుకొరకు అంటే
20వ వచనంలో వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమ ధూపము అర్పించుటకు బలిపీఠం వద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్లను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతి వారికి తరతరములకు నిత్యమైన కట్టడ. అనగా వాళ్ళు ఏం చేయాలండి? ఆ ఇత్తడి గంగాళంలో ఒక ఇత్తడి పీట పెట్టి ఆ పీట మీద గంగాళం పెట్టి ఆ గంగాళంలో నీళ్లు పెడితే వాళ్ళు ఏం చేయాలి? అక్కడికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. రీజన్ ఏంటంటే వారు ఉన్నది అరణ్య ప్రాంతం, ఎడారి ప్రాంతం కాబట్టి దుమ్ము ధూళితో సంచరించే అనుభవాలు. కాబట్టి వారికి ఆ సమస్య ఒక అపవిత్రమైన లేకపోతే మురికిగా వెళ్లకుండా నాకు ఒక అనుభవం కనబడింది. అదేంటంటే నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఇస్లాం స్పెషలైజేషన్ తీసుకున్నాను ఒక సబ్జెక్టుగా. అప్పుడు ఇస్లాం గురించి బోధించే ఆ టీచర్ మమ్మల్ని ఒకసారి నమాజ్ చేస్తున్న ఆ మసీదు తీసుకుని వెళ్ళారు. వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా చాలా దూరంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో మా చెప్పులు ఆ షూస్ అని విప్పిన తర్వాత మరి లోనికి మేము వెళ్తుంటే ఆయన మమ్మల్ని చొక్కా పట్టుకుని వెనక్కి లాగిన తర్వాత వెనక్కి లాగి ఆ లోపలి కాకుండా మరొక దారి చూపించాడు. ఆ వైపు చూస్తే అక్కడ పెద్ద తొట్టి ఉంది. ఆ పెద్ద తొట్టి దగ్గర అందరూ వెళ్ళి ఆ లోటాలోంచి నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత మసీదులోనికి వెళ్ళారు వారు చేయడానికి. కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని అక్కడ తీసుకువెళ్ళి మా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మాత్రమే వారిని మమ్మల్ని మసీదులోనికి రానిచ్చారు. సో ఆ తర్వాత కొన్ని జరిగాయి అనుకోండి, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర అలవాట్లు లేవు. సో నా అదృష్టం ఏంటంటే ఎక్లేస్లో కనీసం మనం చెప్పులు పాదరక్షలు బయట వదిలిపెట్టి వెళ్తున్నాం. అదొక మంచి విధానం అలంకరిస్తున్నాం. సో అక్కడ మరి ఆ ఇశ్రాయేలుకి ఇవ్వబడ్డ ఇత్తడి గంగాళము, ఇత్తడి పీట అనగా ఏమి ఉండాలో కూడా స్పష్టంగా దేవుడు వారికి తెలియచేస్తున్నాడు. అలాగే 22 నుంచి 33 వచనాలు మనం గమనిస్తే అక్కడ సుగంధ సంభారములతో కూడిన పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము అవన్నీగా ప్రతిష్టాభిషేకము తైలం అంటారు 25వ వచనంలో. వాటికి ప్రతిష్టాభిషేక తైలము అనగా అక్కడ ఉపయోగించాల్సిన ఆ తైలం గురించి కూడా, అభిషేక తైలం గురించి కూడా ఏ తైలము ఉంచాలో, ఏ నూనె పడితే ఆ నూనె కాకుండా ఏ తైలం అక్కడ ఉంచాలో దాని గురించిన వివరాలు కూడా అక్కడ స్పష్టంగా వ్రాయబడ్డాయి. అలాగే 34 నుంచి 38 వరకు మనము గమనిస్తే అక్కడ పరిమళ ద్రవ్యముగా అనగా ఇన్సెన్స్ గా ఏ ద్రవ్యములు ఉపయోగించి వాటి ద్వారా ధూప నైవేద్యాలు కొనసాగింపచేయాలి. అనగా గతంలో ధూప వేదిక గురించి చెప్పాడు. ఇప్పుడు ఆ ధూప వేదికలో సమర్పించవలసిన ధూప నైవేద్యాల గురించి. సో ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువులో ఏమి సమర్పించాలో అనగా ప్రతిష్ఠితమైన, పవిత్రమైన, ప్రత్యేకమైన లేకపోతే ద బెస్ట్ ఎలిమెంట్స్ షుడ్ బి ఆఫర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది చాలా స్పష్టంగా ఈ అధ్యాయంలో చాలా క్లియర్ గా మనకు వ్రాయబడ్డాయి. సో ఐ థింక్ ఐ బెటర్ క్లోజ్ హియర్. ఎవరు నన్ను ఓకే, ఐ బెటర్ క్లోజ్ హియర్. యాక్చువల్గా 31 కూడా అనుకున్నాను, కానీ ఇప్పటికి కొద్ది టైం ఎక్కువైంది కాబట్టి. సో 31, 32 అధ్యాయాలు, వీలైతే 33 కూడా వచ్చే వారం తెలియచేయాలనుకుంటున్నాను. 32వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్. ఇది యాక్చువల్గా నేను ఐఎమ్ టెంప్టెడ్ టు ప్రీచ్ దిస్ ఇన్ సండే సర్మన్. 32వ అధ్యాయాన్ని యాక్చువల్గా సండే ఆరాధన చెప్తే బాగుందన్న ఆ శోధన కూడా నాకు వచ్చింది. సో అంత చక్కని అంశాలు 32వ అధ్యాయంలో మనకు పొందుపరచబడ్డాయి. దయచేసి ప్రార్థన చేయండి. వి కీప్ గ్రోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండర్స్టాండింగ్ ద ట్రూత్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సాక్ష్యాలు నేర్చుకుంటూ దేవుని ఎదగటానికి దేవుడు తగిన సహాయాన్ని మనకు
అనుగ్రహించును గాక. మా మాలతి గారు చిన్న ప్రార్థన చేయండి అమ్మా. చిన్న ప్రార్థన. స్పీకర్ ఆన్ చేయండి. సర్వశక్తి గల దేవుడు పరమ తండ్రి, ఆయన గత వారం నుంచి మమ్మల్ని కాపాడి రక్షించండి నాయన. ఈ సమయంలో తండ్రి ఈ రోజు మందరూ ఇక్కడ కూడి మీకు స్తుతి స్తోత్రం చెల్లించగల భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. నాయన పాస్టర్ గారు, నాయన పాస్టర్ గారు బాగాలేకపోయినా కానీ తండ్రి ఆయన వారు అక్కడుండి కూడా తండ్రి నాయన చర్చ్ గురించి కానీ నాయన ఈ బైబిల్ లెసన్స్ గురించి ఆలోచిస్తున్నారు తండ్రి. పోయిన వారం వారు మాకు బైబిల్ లెసన్స్ మాకు అందించలేకపోయినారు తండ్రి నాయన. కానీ అద్భుత రీతిగా ఆశ్చర్య రీతిగా తండ్రి నాయన ఈ రోజు నాయన మాకు నాయన 10 నిమిషాలు ఎక్కువైనా కానీ తండ్రి నాయన ఈ బైబిల్లోని నాయన అన్ని సంగతులు తండ్రి నాయన మాకు తెలియని విషయాలన్నీ కూడా తండ్రి నాయన చక్కగా చెప్పినారు తండ్రి నాయన. పాస్టర్ గారికి ఇచ్చిన ఆ జ్ఞానానికే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. వారిద్దరు కావాల్సిన ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహించండి నాయన. వారి ద్వారా మేము ఇంకా ఎన్నో సంగతులు మేము బైబిల్లోని అనుగుణమైన సంగతులు మేము నేర్చుకునేటట్టుగా తండ్రి మమ్మల్ని దీవించండి. మాకు కావాల్సిన జ్ఞానాన్ని, తెలివితేటలు, జ్ఞాపకశక్తిని మాకు అందరికి మరి వేడుకుంటున్నాం. పాస్టర్ గారు తండ్రి వారి బయలుదేరి నెల్లూరుకు వచ్చిండగా వారి ప్రయాణం అంతటి ఎటు ఇబ్బందులు ఆటకం రాకుండా తండ్రి మీరు వారి తోడు నేడు కానీ వారి క్షేమం ఇక్కడ చేర్చిన ఆయన ఆదివారము నాయన మాకు ఆయన ద్వారా మాకు వాక్యం అందించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ చేరున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన అందరిని దీవించి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దిన ఆశీర్వాదము నాయన ప్రతి ఒక్కరి మీద ఉంచమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి మీద ఉంచమని, ముఖ్యంగా మాకు వాక్యం అందించిన పాస్టర్ గారు మీద ఉంచమని మిమ్మల్ని బతిమాలి వేడుకొంచున్నాను. ఈ మా ప్రార్థన కృపైన యేసుక్రీస్తునామమున కొంచెం బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన వాక్యాభిలాషులకు, దేవుని బిడ్డలకు, మన కాంగ్రిగేషన్ కు సదా తోడైన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేయండి. ఫ్రైడే మేము బయలుదేరి వస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫ్రైడే ఈ గొలుసు ప్రార్థనలు కూడా ఉన్నాయి. 8 o'clock నుంచి